నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఈరోజు సాక్షి బ్యానర్ ఐటమ్, అదే పేజు లోపల కూడా అతిపెద్ద స్టోరీ. మొన్న ఢిల్లీలో వైఎస్ సునీతమ్మ ప్రెస్ మీట్ తర్వాత ఈ చర్చ నలుగుతున్న నేపథ్యంలో ఇంకో 10 రోజుల్లోనే 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో వివేక హత్య జరిగి 10 రోజుల్లో మార్చి 15వ తేదీ జరిగింది. వైఎస్ వివేకాను చంపింది ఎవరు? మీరు చదివే ఉంటారు ఈ ఆర్టికల్. నేను సాక్షి చదవనండి. సాక్షి ఆ పేరు కూడా తలవడానికి ఇష్టపడినా. ఓకే, ఓపెన్గా చెప్పాలండి మొహమ్మద్. అంటే ఇదంతా తిప్పి 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 తీసుకొచ్చి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత, ఆయన బావ ఎవరో ఉన్నారు కదా, గుండెపోటుని చెప్పింది ఎవరు అసలు? శివప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. తర్వాత అసలు గొడవలు ఎవరెవరికి ఉన్నాయి? షమీమ్ ఉంది కదా, ఆయన వివేక చేసుకున్న రెండో భార్య, ఆస్తి పంపకాల్లో వాళ్ళకి సంబంధించి గొడవలు ఉన్నాయి. గొడవలు అంతిమంగా లబ్ధిదారు ఎవరు? నర్రెడ్డి సునీత అవుతారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అవుతారు. అంతేగాని ఇక్కడ చట్టంలో కూడా ఏముంది? ఎవరైనా హత్య గావించబడితే అంతిమంగా లబ్ధి ఎవరు పొందుతారో వాళ్లే నేరస్తులని చట్టంలో ఉంది. లబ్ధి ఎవరు పొందుతున్నారు? ఎవరికి లబ్ధి వస్తుంది? ఆస్తి అంతా ఎవరికి పోతుంది? ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది? ఆస్తి అంతా సునీత పేరు మీద అయింది. సో వాళ్లే కదా హంతకులు అన్నట్టు రాశారు. చంద్రబాబు నాయుడు మాయలో పడి ఇప్పుడు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళంతా ప్లానెడ్గా ఇట్లా తీసుకొస్తున్నారు. దస్తగిరి అనేటువంటి వాడు నేనే గొడ్డలతో మీ నాన్న చంపాను అన్నా కానీ అలాంటి వాడిని హక్కును చేర్చుకొని వీళ్ళంతా ఇటువైపుకి ఇంకా అవినాష్ రెడ్డిని ఏఐటిగా చేర్చిన తర్వాత కూడా ఇంకేదో లోతుగా పరిశీలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా ఎవరి స్క్రిప్ట్లో భాగం? ఇదంతా ఎవరు ఆడిస్తున్న నాటకం? చంద్రబాబుది కాదా అన్నట్టే ఉంది ఈ మొత్తం సారాంశం. ఈ అంశాన్ని మళ్ళీ ఇంతలా హైలైట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ 4-5 పాయింట్లు మీరు చెప్పిన దాంట్లో దీన్ని మళ్ళీ హైలైట్ చేసుకోవడం అంటే వాళ్ళు ఎవరి గొయ్యాళ్ళు తవ్వుకోవటం అనేటువంటిది ఉంటుంది కదా. ఎవరి గొయ్యాళ్ళు తవ్వుకుంటాం అంటే సాధారణంగా గుణపం, పలుగు, పార పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఆడు గొయ్యాడు తవ్వుకుంటే టైం పడుతుంది. వీళ్ళు ప్రొక్లైన్ తెచ్చుకొని తవ్వుకుంటున్నారు గొయ్య. ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధం ఆడి కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగా వాళ్ళ బొమ్మ బయటకు వస్తున్నప్పుడు నోరు మూసుకుంటే సగం మంది నమ్ముతారు, సగం మంది నమ్ముకుంటూ ఉంటారు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటే డెఫినెట్గా అనుమానిస్తారు. వీళ్ళ మీద పూర్తిగా ఈసారి కొంచెం అనుమానం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే అని అనుకుంటారు. వీళ్ళు మళ్ళీ దానికి వెళ్ళుకోవటం వల్ల తిరిగి కూతురి మీద, అల్లుడి మీద ఆభారణం ఏంటంటే వీళ్ళు మళ్ళీ మరొకసారి మేము చెప్పే మాటలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజల పట్ల వాళ్ళకి చులకన భావం ఉంది. ఇది కేవలం ప్రజల మీద వాళ్ళకున్న తేలిక భావం వల్లే వాళ్ళు ఇటువంటి కథనాలు కానీ, ప్రచురణలు కానీ, లేకపోతే మీడియా ద్వారా కానీ చెప్తారు. మీకు కొమ్మూరు సాంబశివరావు గారు అని ఒక రైటర్ ఉండేవారు. డిటెక్టివ్ యుగంధర్ అని. ఇప్పుడు తక్కువ డిటెక్టివ్ నావల్స్ రావట్లేదు కదా, మేము బాగా చదివేవాళ్ళు. మీరు చెప్పిన స్టోరీ వాళ్ళదే, అదేదో తీసుకుని ఉంటారు వీళ్ళు. సాధారణంగా హత్య జరిగిందనుకోండి, డిటెక్టివ్ యుగంధర్ గారు ఎలాగ ఆలోచిస్తాడంటే ఈ చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి, మోటివ్స్ ఏంటి, మోటివ్ అంటే ఏంటి తెలుసా? ఎవరికి అవసరం ఉంది, ఎవడు చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది. అలాగే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, నేరం జరిగిన స్థలంలో ఉన్న ఆధారాలు, క్లూస్, అలాగా పరిశోధన చేసి వాళ్ళు ఆధారాలు లేకపోయినా, వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా ఎవరో చేయించుంటారనేటువంటి దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దర్యాప్తు చేసి వాళ్ళు కూర్చోబెట్టి మోకాలు చెప్పులు అరగదీసి అప్పుడు వాళ్ళు బుక్ చేస్తారు. డిటెక్టివ్ నావల్లో చదవడానికి ఆసక్తికరంగా బాగుంటుంది. వీళ్ళు ప్రత్యక్షంగా పాత్రదారులు మేమేనండి అని వచ్చారు కదా, బయటికి వచ్చారు కదా అందరూ. వీళ్ళు ఇప్పుడు దస్తగిరి, అవధి శంకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళే కదా. ఇంటికి వెళ్ళి తలుపులు తీసేసి ఒకడో ముందు వెళ్ళిపోయి కూర్చుని ఆయనతో పాటు, అప్పుడు దాకా ఆయనతో పాటు తిరిగేట అంటాడు. తిరిగేసి ఆయనతో పాటు వెళ్ళిపోయి తలుపు తీసేసి వెనకాల నుంచి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చేటరా అంటే ఊరికే మళ్ళీ మందు అవతరంగా వచ్చేవాడిని, మందు ఆగి మాట పెరిగిపోయి కొట్టేసి చంపేసామని చెప్పారు కదా, వాళ్ళే చెప్పారు కదా.
ఇది డెఫినెట్గా సునీత గారు వీళ్ళు చెప్పినట్టే. సునీత గారు సంపాదించిన అవసరం, తండ్రిని చంపుకోవాల్సిన అవసరం కూతురికి ఎందుకు ఉంటుందండి? ఆస్తి కోసం అండి. ఆస్తి కోసం ఆయన ఇచ్చింది. ఆస్తి రెండో భార్యగా పోకుండా మొత్తం వీళ్ళకే దక్కాలి. మీకు లీగల్గా వెళ్తే కూడా రెండో భార్యకి పోదండి. ఏ రకంగా వాళ్ళు రెండో భార్యకి ఇచ్చేద్దామనేంత ప్రేమ, మంచి మహామహిమాన్వితులు ఏం కాదు వాళ్ళు. ఆయన చెప్పాడంటే కదా, ఆమెకి ప్రామిస్ చేశాడు, ఇస్తాడు, ఇచ్చేస్తారు. ఉమ్, వీళ్ళు ఏమైనా వీళ్ళు కష్టపడి సంపాదించింది కాదు కదా, ఎక్కడ ఒకటి కొట్టుకొచ్చింది కదా. ఉమ్, మీరు ఇక్కడ చనిపోయాడు కదా అని వివేకానంద రెడ్డి గారిని మనం ఏం అంటలేదు, కానీ వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు అలాగో, వీళ్ళు జగన్ గారు ఆయన అలాంటి డెఫినెట్గా కోపాలు ఉంటాయి. సునీత రెడ్డి గారు చదువుకుంది కాబట్టి ఆవిడకి ఇలాంటివి అంటాం. మీకు ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఆ సమాజంలో డాక్టర్గా ఉన్నవాళ్ళు దుర్మార్గంగా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు మానవత్వం ఉంటుంది. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు డాక్టర్ని అనిపించుకోవడానికి చూసి కూడా, ఎందుకంటే నాలాంటి వాళ్ళు డాక్టర్ అయితే మంచివాడి కింద ఉంటాడు అనుకుంటామని. డాక్టర్ అనే పేరు ముందుండి డాక్టర్ వైద్య వృత్తి చేస్తే, వైద్యం వృత్తి చేసినోడు ఎవరైనా సరే బతికించాలని చూస్తాడు. అందుకని ఆ వృత్తిలో వదిలేసాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వైద్యం చేయలేదు, వాళ్ళందరూ చెప్తారు కదా వైద్యం చేసాడని. అవునా? పుట్టిది అది ప్రచారం కోసం చెప్తారు కదా, రూపాయి వైద్యం చేసాడు, ₹10 వైద్యం చేసాడని. అప్పుడు మామూలుగానే రూపాయే తీసుకున్నాడు, ఎవరు తీసుకున్నా ఏంటండి, కొంతమంది ఫ్రీగానే చేసేవారు. ఊరికే చెప్తారు అలా, కానీ ఎప్పుడు చేయలేదు. అలా అనుకుంటామని మనం. కానీ ఈవిడ మాత్రం మంచి వైద్య నిపుణురాలు సునీత గారు. చాలా అరుదైన వైద్యం ఆవిడకి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వాటిల్లో ఆవిడ చాలా చెయ్యి తిరిగిన నిపుణురాలు, వైద్యురాలు ఆవిడ మాత్రమే చేయగలిగింది. మన దేశంలో 10 మంది ఉంటే అందులో ఒక ఆవిడ ఇది. వాళ్ళ ఆలోచన అంతసేపు కూడా ఇలాంటి దుర్మార్గాలు చంపేసుకుంటారు, ఆది దుబ్బేద్దాం, పీకలు కోసేద్దాం, గొడ్డలు ఇచ్చుకుని నరికేద్దాం అని ఎప్పుడూ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నిత్యం వాళ్ళ చేతిలో సర్జికల్ నైఫ్ ఉంటుంది, ఆపరేషన్ చేస్తారు, కుట్లు వేస్తూ ఉంటారు. అదే ఆవిడ అంది కదా, హంతకులు మన పక్కనే ఉన్నా కానీ కనిపెట్టలేకపోయాము అని మొన్న. డెఫినెట్గానే ఆవిడని కూడా మాయ చేశారు. పెద్దనాన్న నా కూడానే ఉన్నాడు, 11:30 వరకు ప్రచారం చేశాడు. మాలాడోడు అయితే 11 దాకా నీకుంటే 12కి అలా చచ్చిపోతాడు రా, నీకు తెలదా అందు. నేనైతే ఆవిడ మంచి ఆవిడ కాబట్టి అలా ఆవిడ అంటే ఇక్కడ ఆవిడ అంటుంది, ఏదైనా హత్య జరిగితే వారం రోజుల్లో తేల్చేసేటువంటి మెకానిజం మనకు ఉంటే 5 సంవత్సరాలు అవుతుంది ఎవరు చేశారనేది తేల్చలేకపోతున్నారని అంటే, దీనికి ఇక్కడ రాసి ఉంది ఏంటంటే, వాళ్ళు ఏం రాస్తారంటే సాక్షిలో, వారంలో తేల్చాల్సింది చంద్రబాబు నాయుడే కదా. ఆ హత్య జరిగిన తర్వాత 2 నెలల పాటు చంద్రబాబు నాయుడే కదా ఉన్నాడు. మే 30వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2 నెలల పాటు మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు తేల్చలేదు? అది ఎంత అన్యాయమైన ఆరోపణ అంటే, జనాల జ్ఞాపకశక్తి పట్ల కానీ జనాల పట్ల కానీ వాళ్ళకు ఉన్న తేలిక భావమే ముందే చెప్పాను నేను. 2019 మార్చి 12 కానీ 11 కానీ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏమవుద్ది? ఆపద్ధర్మ ప్రభుత్వమే కదా. ఆ అధికారులందరూ ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు కదా. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి పట్ల కేంద్రంలో ఉన్న మోడీ గారు వాళ్ళు కూడా ఈయన శక్తులన్నిటిని నోటిఫికేషన్ రాకముందే నిర్వీర్యం చేయటం మొదలుపెట్టారు. అధికారులందరూ వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయారు. ఆ ద్వివేదియో త్రివేదియో ఒక ఆయన వచ్చాడు, ఎలక్షన్ కమిషన్. చూడటానికి ఎంతో మంచివాళ్ళగా ఉన్నాడు, చిన్నగానే. ఇతను ఇంత విధ్వంసం చేయగలడా అనుకుంటాం. అలాగే సేమ్ టబాకేలాగా ఇంత ఉన్నా కానీ బాగా పేలిడు అతను. అధికారులందరినీ మార్చేశారు, ఆఖరి డీజీపీని కూడా మార్చేశారు. అక్కడ వీళ్ళు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పోస్ట్ మార్టం జరిగింది. ఆపద్ధర్మంగా అయినా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పటికి ఇంకానే. కాబట్టి పోలీసు అధికారులు వాళ్ళ కన్ఫ్యూజన్లోనూ ఈ పోస్ట్ మార్టానికి అది ఒప్పుకున్నారు. లేదనుకోండి, అదే ఇప్పుడు అనుకోండి, పోస్ట్ మార్టం లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా ముగిచ్చేసి ఆల్రెడీ మొత్తం తుడిచేసి కుట్లేసిన తర్వాత ఇంక పోస్ట్ మార్టం ఏముంది, అసలు అన్నీ చేసేసాళ్ళు, అయిపోయింది అంతా అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం ప్లాన్ వేశారు అప్పుడు? ఈయనలా చంపేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయింది మ్యాటర్. కుట్లు వేసేసి కట్లు కట్టేసి అని చేసి సెట్ చేసి ఒక కఫిన్ బాక్స్, ఐస్ బాక్స్ లాంటి తెప్పించేసి
అన్ని పువ్వులు జల్లేసి ఆ ముఖం ఒకటి కనపడేలా పెట్టేస్తారు ప్లాన్ చేసేసుకున్నారు. ఈ లోపల పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, అతను అప్పటికి ఇంకా ఆళ్ళేపులు ఉన్నాడు. అంటే సునీత గారు అతని బాధ ఉంది, అరే రాజనీయంగా చంపేయారని లోపల ఉంటుంది కదా, ఆ ఉప్పు చిన్న ఇది ఉంటుంది కదా, ఆ ఫోటోలు తీసి వీడికి పంపించండి సునీత గారికి. ఆవిడ కూడా అటాక్ అనుకుంది, ఏముంది రాయలేడు మనిషి టపాలమని కూలిపోతారు కదా. ఆవిడ డాక్టర్ కాబట్టి వచ్చి కార్డియాక్ అరెస్ట్ ఏదైనా అయ్యిందేమో అనుకుని ఉండొచ్చు. ఈ చూసిన తర్వాత ఆ గొడ్డల వీటిలో ఎలాగుంటాయి చూడండి, ఆ ఫోటోలు చూడండి. చూసిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి, బహుశా సినిమాల్లో కూడా అలా కనపడవేమో, నీకు ఆవిడకి అనుమానం వచ్చి అబ్బాయి పోస్ట్ మార్టం జరిగి ఏదో తేడా జరిగిందని అర్థమై పోస్ట్ మార్టం కావాలన్నది. చచ్చినట్టు పోస్ట్ మార్టానికి పంపించాల్సి వచ్చింది. పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా ఎలా జరిగింది, మరణం ఎలా సంభవించింది. ఓ డెడ్లీ వెపన్ తోటి, పదునైన డెడ్ వెపన్ తోటి, ఇలాగా పదునైన ఆయుధంతో చెప్తారు. చెప్పిన తర్వాత మరి ఆ సాయంత్రం పోస్ట్ మార్టంలో కూడా గొడ్లని ఏం చెప్పలేదు. వీళ్ళకు కూడా అక్కడ ఆ హత్యా స్థలంలో ఆ వస్తువు ఏం దొరకలేదు, హత్యాయుధం. పైగా ఇంతలా నరికేసిన మన 2 కళ్ళు పెట్టుకుని చూసిన వాడు అక్కడ ఏ రకంగానూ కూడా గుండెపోటు వచ్చిన వాళ్ళే లేడు. అతను నేలమే పడిపోయి తలబద్దలాసిపోయిన వాళ్ళ కూడా లేడు. నాట్లు వేట్లు స్పష్టంగా కనపడుతున్నప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి ఎగిరెగిరి తన్ని చెప్పించాలి కదా వీళ్ళు. గుండెపోటుని ఎలా చెప్పారో నువ్వు అని అడగాలి కదా, అడగలక్కలేదా? అది ఎలా చెప్తాడు గుండెపోటు అని? మరి పక్కన అవినాష్ రెడ్డి కూడా బాగా యాక్ట్ చేసాడు కదా. సినిమా వాళ్ళు వెంటనే కవర్లు చెప్పారంట, కౌరంపారంట వాళ్ళకి, మాకు పలానా సినిమా ఉందని మీరు యాక్ట్ చేయాలండి అని. వెల్ పెర్ఫార్మెన్స్ కదా అసలు. ఆ సీన్ అద్భుతమైన దృశ్యం కదా, ఎంత బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. గుండెపోటు వచ్చిందని విషాద మొఖాలతోటి, వదనాలతోటి, విషన్న వదనాలతోటి, హృద్రోగంతో, గుండె నొప్పితోటి మరణించారు అని ఆర్ద్రతగా గుండెలు తాగేలా చెప్పారా లేదా? కట్ చేస్తే గొడ్లపోటు. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బెడ్రూమ్ దగ్గర ఒక వేటు వేసాడు, లాక్కి వెళ్ళి ఇంకో వేటు వేసాడు, 5 సార్లు నరికారు చిన్న అన్నని. బాత్రూమ్ తీసుకెళ్ళారు, దానికి వేసి తలకాయ కొట్టారు, గొడ్డలతో నరికారు అని చెప్పాడు. గొడ్డలనే పదం నీకు ఎలా తెలుసు? అది కదా అడగాలి, పిలవాలి కదా. నీకు ఎవరు చెప్పారా గొడ్డలని? అది ఎందుకు చేయలేదు? ఈ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఎందుకు పిలవలేదు అంటే సిబిఐ వాళ్ళు మీరు కొనేసుకున్నారా? చంద్రబాబు గారు మేనేజ్ చేసాడు అనుకుందాం పోనీ కాసేపు సిస్టమ్ని. వాళ్ళు అంటున్నారు కదా, చంద్రబాబు గారు నిజంగా సిస్టమ్ని మేనేజ్ చేసి కూడా అయితే నువ్వు ఎందుకు బయట ఉంటావు? ఇక్కడ పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా లేకపోతే ఇంకెవరు మాట్లాడినా వైసీపీ నుంచి హత్య చేసిన వాళ్ళు మేము చేసామని చెప్తున్నారు కదా, ఇంకా అక్కడతో ఆపేసేయండి, ఇంకెందుకు లోపలికి డిగ్ చేస్తున్నారు అన్నట్టే మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మీకు అంటే ఇంకా డిగ్ చేస్తే ఇంకెవరన్నా బయటకు వస్తారేమోనన్న భయమా? అసలు వాళ్ళ ఉద్దేశం ఎలాగుంటుందంటే, ఇదే కాదండి, ఫ్యాక్షన్ మర్డర్స్లో, ముఠా తగాదాల్లో ఈ చంపుకోవడాలు సహజంగా ఉండి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పొందినప్పుడు యాగ్ని, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆపాడు, ఆయన కూడా చంపాల్సిన వాళ్ళు చంపేసి ఆపేసాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ సాయంత్రానికి కానీ మన్నాడికి కానీ కొంతమంది శుభ్రంగా భోజనం అది చేసి మధ్యాహ్నం దాకా అవసరం లేకుండా 2 జతల బట్టలు సంచిలో పెట్టుకుని శుభ్రంగా తల నూనె రాసి తల దూకుని బొట్లు పెట్టుకుని వెళ్తారు స్టేషన్. మేమే చంపేవాడిని అని లొంగిపోతారు, వెళ్ళి కొంతమంది పంపిస్తారు. ఎందుకంటే ఎవడైతే హతుడు తాలూకు ఉన్నాడో వాళ్ళు కూడా వాళ్ళు తెలిసినా తెలపని ఆడే చంపాడని చెప్తారు. వాళ్ళ ప్రత్యర్థుల పేరు చెప్పేస్తారు. పోయినాడు అలాగే పోయాడు, వాళ్ళు పని పట్టేద్దాం, వాళ్ళని ఇరికిద్దామని. కానీ వాస్తవం ఒకటి ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది ఎవడు చంపాడు. ఆ ఊళ్ళో చిన్న పిల్లడు కూడా తెలుస్తుంది ఎవడు చంపాడు. వాళ్ళని వీళ్ళు కోర్టు ద్వారా శిక్ష ఇచ్చాలనుకుంటారో, వాళ్ళు కోర్టుకి వెళ్తూ ఉంటారో వస్తూ ఉంటారో, వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళని వాయిదాలకు వెళ్ళినట్టు తోదముట్టిచ్చేస్తారు. అనేక సార్లు కోర్టు వాయిదాలు అప్పుడు చంపేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళే న్యాయం చేసేస్తారు, అక్కడ లెవెల్ చేసేస్తారు. ఇక సాక్షి లేకపోతే హతుడు చనిపోయాడు కాబట్టి ఈ కేసు క్లోజింగ్. వీళ్ళ ఉద్దేశం అదే, వాళ్ళు లొంగిపోయారు కదా, ఇంకా వాళ్ళతో వదిలేయచ్చు కదా, మా గొడవ ఎందుకు, ఇంకా అక్కడతో చూసుకుని మేము ఇచ్చింది పుచ్చుకుని నోరు మూసుకుని. పరిటాల రవి హత్య కేసులో జరిగినట్టు. పరిటాల రవి హత్య కేసులో అంతే కదా, అడెవడో మొద్దుసూని నేనే చంపాను అంటాడు. అసలు మొద్దుసూని అసలు చంపలేదు అని అడ్డం పెట్టుకున్నారు అంతే.
చాలామంది అసలు వాళ్ళు కొంతమంది పోలీసుల్లో షార్ప్ షూటర్స్ని వాడారని బుచ్చోదర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాడు. సుపారీ ఇచ్చి కూడా తీసుకొచ్చారు కొంతమందిని. ఇలా రకరకాలుగా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎవరు లేరు, ఆ లింక్ అంతా కట్ చేసి పాడేశారు. ఎవడ మిగలలేదు చూసుకో, చివరికి భాను వరకు ఎవడ మిగల్చలేదు. సూరి, ఓం ప్రకాష్ మొత్తం ఎవరిని మీకు అది ముద్దు సీను అలాగే వీళ్ళే చేసేద్దరు. ఈ టీం కూడా ఈ పాత్రధారులు కూడా మాయమైపోదురు. ఇప్పటికే వాళ్ళ కార్ డ్రైవర్కి ఎందుకు చచ్చిపోయాడు తెలకుండా చచ్చిపోయాడు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిన కార్ డ్రైవరు ఎలా పోయాడో తెలియదు, అతను అస్తమించాడు. అలాగే ఇంకో అతను అనారోగ్యంతో పోయాడు. ఆ కుట్లు కట్ట వేసిన డాక్టర్ గారు కూడా సర్దేసుకున్నాడు దుకాణం. వీళ్ళ కూడా దుకాణం సర్దించేద్దరు. అయితే దస్తగిరి ఏం చేశాడంటే, ఓరు బాబు వీళ్ళు చంపేసిలో ఉన్నారా బాబు అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పేశాడు. అప్రూవర్గా మారిపోయాడు. శిక్ష అలాగే తప్పదో, ఎంత కొంత తగ్గిస్తారో వాళ్ళు కూడా సిబిఐ వాళ్ళు కూడా చెప్తారు. సిబిఐకి వెళ్ళిన తర్వాత అసలు సిబిఐ అడిగింది ఆయనే కదా, మళ్ళా వద్దన్నాడు. ఆయన చెప్పు చేతల్లో ఉన్న సిఐడి వాళ్ళు గట్రా ఎలా ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు చూసాం కదా. వాళ్ళ చేత విచారణాధికారి రామ్ సింగ్నే మార్చేసే పరిస్థితి వచ్చింది కదా. సిట్ వేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ చేతిలో ఉండే అధికారులతో వాళ్ళు ఇష్టం చేద్దాం ఉన్నారు. కానీ ఆఖరికి మొత్తం మీద వీళ్ళ వ్యవహారం అనుమానం వచ్చి ఎందుకు వదిలేయచ్చు కదా ఇక్కడ అనేటువంటి అనేక పంచాయతీల తర్వాత వాడు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. మీకు సిబిఐ వాళ్ళని కానీ పైన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు బొమ్మ బయటకు వచ్చేదాకా వాళ్ళు కూడా ఆపరు. మొత్తం బొమ్మ బయటకు వచ్చిన తర్వాత వివరాలన్నీ వాళ్ళకి చెప్పాలి, రిపోర్ట్ చేయాలి కదా. ఇదిగోనండి బాబు ఇతనే ఉన్నాడండి బాబు, ఇతను చూడటానికి ఏ వరనట్టు ఉన్నాడు కానీ అంత ఇతనే చేసేటండి అని చెప్పుంటారు వాళ్ళు. అవన్నీ దగ్గర పెట్టుకుని ఏటనగానే ఒక కంటైనర్ పంపిస్తామని చెప్తారు. అంతా లెవెల్ అయిపోతూ ఉంటుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్న ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఢిల్లీలో, ఇక నేను అన్ని వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోయినట్టు అయిపోయింది పరిస్థితి, నేను ఇక ప్రజల్లో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాను అన్నట్టు చెప్పడం అని అంటే, అనివార్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టే అర్థం చేసుకున్నారు జనాలంతా. రాజకీయాల్లోకి వస్తున్నట్టే అర్థం చేసుకున్నారు. ఆమె పులివెందుల నుంచో లేకపోతే కడప ఎంపీగానో ఏమో కంటెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టే అర్థం అవుతుంది. అయితే ఆమె రాజకీయ ప్రవేశం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడే అన్ని అస్త్రాలు అయిపోయిన తర్వాత ఇదొక అస్త్రాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆమెను ఒక అస్త్రంలా వాడుకోవడానికి వివేక హత్య కేసుని తెర మీదకు తీసుకొచ్చాడు అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నది. అంటే ఆమెకు అన్యాయం జరిగి నాకు న్యాయం జరగట్లేదు, ఎందుకో సిబిఐ దర్యాప్తు అంత వేగంగా జరగట్లేదు, లోపలే ఇంకా ఉన్నవాళ్ళు ఎవరో బయటికి రావట్లేదు అని చెప్పి ఆమె నేను ప్రజల్లో తేల్చుకుంటాను అని అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు మధ్యలో ఇక్కడ? అలా కదండి. ఇప్పుడు ఆవిడ సిబిఐ దర్యాప్తు కోరింది, సిబిఐ దర్యాప్తు చేసింది. వాళ్ళకి స్టోరీ మొత్తం వీళ్ళందరినీ ఒకసారి విచారణ చేయగానే మొత్తం బొమ్మ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి కంప్లీట్గా. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఆ వెపన్ ఎక్కడ ఉందో, ఏం చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఆధారాలన్నీ వాళ్ళకి కంప్లీట్గా ఎవడు ఏం చేశాడు ఇంచు టు ఇంచు ప్రతి ఆ ఫ్రేమ్లోకి వచ్చేసింది మొత్తం అంతా. దాన్ని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. ఈ లోపల వీళ్ళు అధికారులని మార్చడం జరిగింది. దాన్ని సిబిఐ డైరెక్టర్ దగ్గర లేకపోతే హైర్ అథారిటీస్ దగ్గర వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ దర్యాప్తుకి ఆటంకాలు కలిగించారు. అదృష్టవశాత్తు కొంతమంది నిజాయితీ గల అధికారులు ఏం చేస్తారంటే దాన్ని మార్చలేని విధంగా సెట్ చేస్తారు. అంటే హై ప్రొఫైల్ కేసు ఇది, ఒత్తిళ్ళు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఒక మేజిస్ట్రేట్ దగ్గర ఈ వాంగ్మూలం ఇప్పించడం ద్వారా, ఇతను అప్రూవర్గా మార్చడం ద్వారా, ఆధారాలను పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా చేసేసిన తర్వాత వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా డిలే చేయగలుగుతున్నారు కానీ డినే చేయలేకపోతున్నారు, దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ దాంతో వాళ్ళకి ఉక్రోషం. సరే వడ్డించేవాడు మనం ఉన్నాడు కదా చూసుకోవచ్చు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వ్యవహారం ఉంది. సిబిఐ వ్యవహారం అలాగ ఉంది. అతను అరెస్ట్ చేయలేకపోయారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారంటే ఈ దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ నేరుగా ప్రధాని చేతిలో ఉండే వ్యవస్థ, ఆ వ్యవస్థ ఒక హత్య కేసులో ఏ 8గా ఉన్న ఎక్యూజ్డ్ 8ని వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారంటే ఒక రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు ఈ కేంద్రంలో ఉన్న ఈ పెద్దలు దేశాన్ని ఎలా కాపాడగలరు అనేటువంటిది వాళ్ళకు వాళ్ళు అద్దం ముందు నిలబడి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. 2, ఈవిడికి న్యాయస్థానాల్లో మ్యాక్సిమం డిలే అయిపోతుంది. వాళ్ళు రకరకాల పిటిషన్లు వేసుకుని బెయిల్ పిటిషన్లు, హాస్పిటల్ అని అదని ఇదని
చేస్తుంటే న్యాయస్థానాల్లో కూడా కొంత వాళ్ళకి నిందితులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఆ వ్యవస్థ మీద కూడా అపోహ వచ్చేలాగా కొన్ని వెసులుబాట్లు లభించినాయి వాళ్ళకి. సిబిఐ కూడా ఆ దర్యాప్తులో మొదట ఎంత వేగవంతంగా చేశారో తర్వాత అంత స్లో అయిపోయారు, తర్వాత అసలు మాట్లాడడం మానేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడకి నిరాశ నిస్పృహల్లోనేంది. ఈ వ్యవస్థల మీద అపోహ వచ్చింది, అనుమానం వచ్చింది. ఆ రోజు సిబిఐ కోర్టులో కౌంటర్ వేసింది కూడా, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పేసింది కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆఖరిగా మిగిలింది ఏంటి? ప్రజా కోర్టు. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నాకు అన్యాయం జరిగింది, అన్న కదా చెయ్యాలి. సొంత చెల్లెళ్ళు చిన్నాన్న కూతుర్ని నేను మాకే చేయకుండా అక్క చెల్లెమ్మలని సిగ్గు లేకుండా అంటున్నాడు అతను. మీరు ఆలోచించుకోండి, మీరు అతనికి ఓటేయకండి, అంతకులను కాపాడేవాడికి ఓటు ఎలా చేస్తారు మీరు అని అడిగింది. నేను ఇంకా నిలబడుతున్నాను. నాకు అంటే ఇక్కడే వాళ్ళు ఆవిడ నాకు ఓటేయమని ఏమి అడగలేదు. ఆవిడ డెఫినెట్గా అడుగుద్ది. ఓడించడానికి అనేది జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటు వేయొద్దు అని చెప్పింది. ఇంకా వీళ్ళైనా మొహమాట పడతారేమో అని నేనే నిలబడుతున్నాను, నాకేంటి పోనీ అంటది అనమాట వచ్చి. ఇక్కడే అనుమానాలు ఏంటంటే, ఒకటి ఈమె రాజకీయంగా రాబోతుంది అని అంటే సరే, ఆమె వస్తే రావచ్చుగాక, ఇంతకాలం పాటు కేసులో సపోర్ట్ చేసిన రఘురామకృష్ణరాజు, కొన్ని ఛానల్స్, పట్టాభి, తర్వాత మహాసేన రాజేషు, ఇలాంటి వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్తూ రావటాన్ని ఈమె వెనక వీళ్ళందరూ ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి చెప్పడం వెనుక వీళ్ళంతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇదంతా చేయిస్తున్నాడు అనేది కదా ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అవ్వదా? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆవిడ చాలా మంచి వ్యక్తి, తనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పింది అని నేను పాజిటివ్ యాంగిల్ చూశాను. ఒకవేళ వాళ్ళు ఆడించమంటే ఆడడానికి ఆవిడేమన్నా వాళ్ళ చెల్లిలా, వాళ్ళకి చిన్నాన్న కూతురా? ఆడించమంటే ఆడే వ్యక్తి అయితే ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని చేత డెఫినెట్గా నువ్వు చేయలేకపోయావు, నీ పాత్రగానే ఏమన్నా ఉందేమో, అది రేపో మాపో ఎస్టాబ్లిష్ అవ్వచ్చేమో, నీకేం నొప్పి? ఇప్పుడు మీ పాత్ర ఏమి లేకుండా మీకు మీ చేతికి మట్టి అంటకుండా ఉన్నప్పుడు ఆ రక్తం మీ చేతులు తడవలప్పుడు ఆ రక్తంతో న్యాయం చేయొచ్చు కదా. ఈ కన్ను ఆ కన్నుని పొడుచుకోదన్నారు, మరి ఆ కన్ను ఈ కన్ను పొడిచినట్టు ఎస్టాబ్లిష్ చేశారు కదా సిబిఐ వాళ్ళు, అప్పుడు న్యాయం చేయండి. ఆ చేయనప్పుడు డెఫినెట్గా ఆవిడ అడుగుతుంది. ఇటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో ఉంటే వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. ఇంకో కారణం కూడా చెప్పింది, 10 ఏళ్ళ నుంచి అతని కేసులు ఒక్కడు కూడా కదలకలేదు, ఈ వ్యవస్థలు నమ్ముకుంటే చాలా కష్టం, ప్రజలారా ప్రజా కోర్టులో తీర్పు ఇవ్వండి మీరు అని అడిగింది, అభ్యర్థించింది. ఓటు వేయొద్దు నా అన్నకి అని కూడా చెప్పేసి. ఇప్పుడు మీరు ఎవరికి వేసుకోవాలో చెప్పలేదు ఆవిడ, ఓటు ఆయనకి మాత్రం వేయొద్దని చెప్పింది. ఎవరికి వేయాలో చెప్పలేదు కదా, చంద్రబాబు గారికి వేయండి లేకపోతే ఇంకొకరికి వేయండి అని చెప్పలేదు ఆవిడ. అతను మాత్రం వేయకండి, మీరు ఎవరికైనా వేసుకోండి అన్నట్టు చెప్తాను. సో ఇప్పుడు సాక్షిలో ఇంత సుదీర్ఘంగా దాని గురించి రాయడం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఈ సునీత గారి ప్రెస్ మీట్ కూడా జనం ఒకరోజు ఇన్ని మానేస్తారు, 2 రోజులు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ రేపు పొద్దున ఇంకోటి జరిగితే దాంతో దీన్ని వదిలేస్తున్నారు జనం, అంతా అప్డేట్ అయిపోరు, చాలా ఫాస్ట్ ఉంటున్నారు జనం. వీళ్ళు మళ్ళీ గెలికారు దాన్ని ఈ పేపర్లో ప్రకటించి మళ్ళీ ఇంకో 4 రోజులు నడుస్తుందా కదా. మొన్న మధ్యన ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం ఇది పెద్ద సీరియల్ కింద నడిచింది. సడన్గానే సీరియల్ ఆపేస్తారు చూడండి, ఎపిసోడ్లు తర్వాత ఎపిసోడ్లు లేక సీరియల్ ఆపేస్తూ ఉంటారు సడన్గానే, ఏదో గొడవలు వచ్చా లేకపోతే ఏదో తేడా అలాగే ఆపేశారు. రోజు ఇదే కదా, రోజు తలపొడి వచ్చి ఇదే మాట్లాడుకుని కూడా వస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 రోజులు మాట్లాడతాం గ్యారంటీగానే. మాకు మంచి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తే మరి ఇది ఎలక్షన్లలో ఇంకొక అంశంగా ఉపయోగపడే గ్యారంటీగా పడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి గత ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడింది, ఈ ఎన్నికల్లో వీళ్ళకి ఉపయోగపడతా. ఆ మర్డర్ కేసు వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు, కానీ చనిపోయి కూడా వాళ్ళ అన్న కొడుకు మేలు చేసాడు. వాళ్ళ అన్న కొడుకు బుద్ధి వక్రమైపోయింది, తొక్కేది చక్రం బుద్ధి వక్రం కాబట్టి ఇప్పుడు ఈసారి ఆ అన్న కొడుకు ప్రత్యర్థులకు ఉపయోగపడుతున్నాడు. ఏమైనా కానీ వివేకానంద రెడ్డి గారు ఆత్మ శాంతించాలని రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకోవాలి. ఎందుకంటే సునాయాస మరణం ప్రసాదించాలి ఎవరన్నా సరే, కనీసం ఆత్మీయులకి. నువ్వు అతను ప్రత్యర్థిగా సంవత్సరాల తరబడి పగ ఉన్న వాళ్ళ మీదగా పగ తీర్చుకునే క్రమంలో భాగంగా చంపినట్టుగా అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే ఆ కుటుంబాల్లో
ఒక్క అడుగు నేల గురించి ఈగోలు వచ్చినా ఏమొచ్చినా అలాంటి హత్యలు కుటుంబాల్లోనే జరుగుతాయండి. మీకు ప్రత్యర్థి సుపారీ ఇచ్చి చంపిస్తే అతను చావుని కోరుకుంటాడు తప్ప ఎలా చంపాలో డిజైన్ చేయడు. గుర్తుపెట్టుకోండి. సుపారీ తీసుకున్నవాడు కూడా ఆ డబ్బులు తీసుకుని టక్మని అలా మేకు కొట్టేసి పోతాడు అంతే. అంతేగాని ఇలా పీక్ కొయ్యాలి, పైనుంచి కిందకు కొయ్యాలి, పీగులు ఇతలు తీయాలి, ఇలాంటి ఆలోచనలు ఏం చేయడు. వాడు పని ఏంటి, అతను ముగించు అని అడుగుతారు. డబ్బులు తీసుకుంటాడో ముగించేసి పోతాడు అంతే, సింగిల్ షాట్ తోటి. అంతేగాని దగ్గర కూర్చుని ఎరా అయ్యాలి అలాగన్నావు అని ఒక వేటేసి గుండెల మీద మోకాలతో మడిచిపెట్టి గొడ్డల పోట్లు వేసి ఇక్కడి నుంచి అక్కడ బెడ్ దగ్గర ఒక పోటు, దారిలో 2 పోట్లు తిడతా, పచ్చిబూతులు తిడతా, ఎన్ని చేయాల్సిన అవసరం ఎంతో కసి ఉంటేనే చేస్తారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ చేసిన నలుగురేనా ఇంకెవరన్నా ఉన్నారా? డెఫినెట్గా ఉండి ఉంటారు. అనుమానం ఏముంది, అక్కడ ఇంకొకటి కూడా ఉండి ఉంటాడు. అవన్నీ సిబిఐ వాళ్ళ దగ్గర ఉంటే రేపు మాపు దస్తగిరి చెప్తున్నాడు కదా, ఇవన్నీ వస్తాయని అప్పుడే చెప్పకూడదు అంటున్నాడు. చాలా బొమ్మ బయటకు వద్దా సంపితం చూపించింది కూడా వస్తాయని అడిగాడు ఒక అక్కడ మోడరేటర్ టీవీ చర్చలో అడిగితే. ఏంటి వీడియో కాల్లో అవన్నీ నేను చెప్పకూడదండి, సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్తారన్నమాట. మీకు పెద్ద సినిమా ఉంది రేపు మాపు. రైట్ చాలు, ఇక్కడ వరకు చాలు. మనం ఇంతకు మించి మనం చాలా సినిమా ముందుకెళ్లాల్సిన చాలా సినిమా చూస్తాం మనం. మీరు అన్నట్టే సిబిఐ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది డెఫినెట్గానండి. సిబిఐ ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకోలేదు అనుకోండి, ఒకవేళ తర్వాత బయట పెడతారు. అది ఇది ఆపద్ధర్మం ఎవడ కంట్రోల్లో లేనప్పుడైనా బయట పెట్టేస్తారు వాళ్ళు. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఎవడో ఒకడు ఉంటాడు అని చెప్తాడు ఏదో సినిమాలో కూడా. అది ఖచ్చితంగా ఒకడో దాన్ని బయట తీసుకొస్తాడు. అంటే తెక్కున్నవాడు ఉంటాడు ఒకడు, దానికి లెక్క ఉన్నవాడు ఉంటాడు, డెఫినెట్గా బయట పెడతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ.